సింపుల్గా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మిర్చి పౌడరు, టర్మరిక్, సాల్ట్, ఫిష్ ఆయిల్, అల్లం తెల్లగడ్డ పేస్టు, ఇవన్నీ దీనికి కావాల్సింది. 1 స్పూను చింతపండు జ్యూస్ కావాలి, కొంచెం కరివేపాకు, ఇంతేనండి ఐటమ్స్. మనం ఇప్పుడు ఈ అల్లం తెల్లగడ్డ పేస్టుని కారప్పొడి, టర్మరిక్ పౌడరు, సాల్ట్ దీంట్లో మిక్స్ చేసుకుంటాము. 1 స్పూను చింతపండు రసం కూడా ఇందులో కలుపుకుంటాం. దీన్ని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుంటాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ కలుపుకుంటాము. ఎక్కువ వాటర్ ఉండకుండా కొంచెం థిక్గా ఉండేటట్టు కలుపుకుంటాం. ఇందులో కొంచెం మనం ఆయిల్ కూడా స్ప్రే చేసుకుంటాం, కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటాం అన్నమాట. సో ఈ పేస్ట్ని మనము శుభ్రంగా క్లీన్ చేసుకునేటువంటి ఆ ఫిష్కి మనం దాన్ని పేస్ట్ చేస్తాం అన్నమాట. మొత్తం అటుపక్క ఇటుపక్క మొత్తం దాన్ని పేస్ట్ చేసి ఒక 10 నిమిషాలు మనం దాన్ని అట్లే పెట్టేయాలన్నమాట. కొంచెం దాంట్లో కారము, ఉప్పు, పసుపు అంతా లోపల అబ్జార్బ్ చేస్తుంది అన్నమాట ఆ ఫిష్లో. సో ఒక 10 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనము ఒక కడాయి తీసుకుంటాము. అది నాన్ స్టిక్ అయితే ఇంకా బాగుంటుంది. దాంట్లో ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ కొంచెం బాగా కాగిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ ఫిష్ ఉంది కదా, దాన్ని ఒక్కొక్కటిగా అందులో స్ప్రెడ్ చేసుకుంటాం అన్నమాట. నీట్గా స్ప్రెడ్ చేసుకుంటాము. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం దాని మూత అంటే లిడ్ ఉంటుంది కదా, ఆ లిడ్ని పెట్టేయాలి. ఒక 10 మినిట్స్ లిడ్ని పెట్టేయాలి. ఇక్కడ 10 మినిట్స్ అయిన తర్వాత ఆ లిడ్ ఓపెన్ చేసి మనము ఆ ఫిష్ని జాగ్రత్తగా మరోవైపు తిప్పుకోవాలన్నమాట. జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఇది ఇప్పుడు బాగా ఉడికిపోయి ఉంటుంది. మనం మూత పెట్టాం కాబట్టి బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ స్పాచులా ఉంది కదా, గంటి నాన్ స్టిక్కి వాడే దాంతోనే మనం ఇది తిప్పుకోవాలన్నమాట. తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ మసాలా ఉన్నదాన్ని కూడా మొత్తం దానికి అంటించేస్తాం అన్నమాట. ఏదైనా ప్లేట్లో బిగిన మసాలా. ఇప్పుడు దీన్ని మనము ఈ స్టేజ్ నుంచి మనము మూత అనేది పెట్టకూడదు, సిమ్లో ఉడకాలి. అంటే ఎక్కువ మంటలో మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టాలి. ఈ లిడ్ అనేది పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం లిడ్ అనేది పెట్టకూడదు. ఇది అట్లాగే సిమ్లో ఒక 10 మినిట్స్ ఫ్రై అవ్వాలన్నమాట. అంతేనండి. తర్వాత మనం కరివేపాకుని దాంట్లో వేసేసి కొంచెం ఈ ఫిష్ మసాలా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, అది ఆప్షనల్. ఫిష్ మసాలా అంటే ఏం లేదండి, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు ఉంటుంది కదా, అది వాళ్ళు పౌడర్ చేసి ఉంటారు. జీలకర్ర, మెంతులు, ఆవాలు పౌడర్ చేసి ఉంటారు. దాన్ని వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్. సో ఇదండి ఫిష్ ఫ్రై. చూసారు కదా. కరివేపాకు ఎందుకంటే ఆ ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మంచి స్మెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది తినడానికి కూడా. అది క్రిస్పీగా కూడా వస్తుంది అన్నమాట ఆ కరివేపాకు. చూడ్డానికి బాగుంది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి.